హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్యా కిచెన్. ఇవాళ చేయబోతున్న కర్రీ క్యాప్సికమ్ కర్రీ అండి. ఎంతో సింపుల్గా ఈజీగా క్యాప్సికమ్ కర్రీని ఈ విధంగా చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా ఒక పావు కేజీ క్యాప్సికమ్ను కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఒక ఆనియను, ఒక 2 టమాటాలను కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఇలా బాండి పెట్టుకొని ఒక 3 పావుల ఆయిల్ పోసుకోవాలండి. కొద్దిగంత పోపు దినుసులు వేసుకొని కరివేపాకు రెమ్మలు ఒక 2 కరివేపాకు రెమ్మలు వేసుకొని కలుపుకోవాలండి. మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్న క్యాప్సికము, ఆనియన్స్, టమాటా ముక్కల్ని ముందుగా ఆనియన్స్ని వేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ని వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలండి. మనకి ఇలా ఆయిల్లో టమాటా ముక్కలు వేసి కలుపుకోవడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది. మనకి టమాటాలు కూడా తొందరగా మగ్గుతాయండి. ఈ విధంగా మనకి రెడీ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవాలి. క్యాప్సికమ్ కర్రీని ఈ విధంగా చేసుకోండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా మనం మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలండి. మనకి ఇలా రెడీ అయింది. మూత తెరిచి చూడంగానే ఇలా రెడీ అయిన క్యాప్సికమ్ కర్రీలోకి మనం 1 టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకోవాలండి. రుచికి సరిపడా వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఉప్పు వేయడం వల్ల మనకి కర్రీ అనేది బాగా మగ్గుతుందండి. ఇలా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొక 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం కారం పొడి చూసి వేసుకోవాలండి. క్యాప్సికమ్ కర్రీలో కారం పొడి నేనైతే కొంచెం తక్కువే వేసాను. 2 టేబుల్ స్పూన్ల అండ్ హాఫ్ వేసానండి. 2 టేబుల్ స్పూన్ల సగం వేసాను. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో మగ్గిన తర్వాత కరెక్ట్గా 1 గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. ఇలా 1 గ్లాస్ వాటర్ పోసాను. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోవాలండి. ఇలా మూత తెరిచి చూడంగానే మనకి ఈ విధంగా రెడీ అయింది కర్రీ. క్యాప్సికమ్ గ్రేవీ అయితే చాలా బాగుంటుందండి. టేస్ట్ తినని వాళ్ళు కూడా తింటారండి. చపాతీ రోటీలోకి ఇంకా బాగుంటుంది. ఇలా 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఇంకొక 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, మీరు ఇలా క్యాప్సికమ్ కర్రీ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా చపాతీ అయినా రోటీ అయినా చేసుకోండి. మనకి చాలా బాగుంటుందండి కాంబినేషన్లో. ఇలా కొద్దిగంత కొత్తిమీర వేసుకుంటే మనకి ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే మనకి క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇలా ట్రై చేయండి మీరు కూడా. మనకి క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయింది. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా కుదిరిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి.